హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 50,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. కాస్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ పైన ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకున్నా కేవలం 499 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా మీరు ఇక క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్ట్ జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఆఫర్స్ కొద్దిసేపు మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th February. సో ఈ యొక్క డేట్లోపై అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు డిప్యూటీ రిజిస్టర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్స్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ విధంగా చాలా రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఎక్కువగా వేకెన్సీస్ ఏవి ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఇవి మనకి కొంచెం మంచి సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు చాలా తక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడి పర్మనెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో ఎల్డీసీ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్లో మినిమం మీకు 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో డ్రైవర్ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ ఉండి డ్రైవింగ్లో మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏది ఉండాలో మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఉంటే సరిపోతుందన్నమాట. హెవీ వెహికల్ అనేది అవసరం లేదు. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్, సో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. వీటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అన్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసుండి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కంపౌండర్, డ్రెస్సర్కి సంబంధించి ఎవరైతే ఫార్మసీ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పటివరకు ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు.
అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అసలు ఎంత సాలరీ వస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎంటీఎస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు దాదాపుగా 35,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 45,000 వరకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి దాదాపుగా మీకు లెవెల్ 4 ప్రకారం 50,000 వరకు సాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది మీరు ఆఫ్లైన్లో కూడా వాళ్ళు సెండ్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసేసుకొని దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఆఫ్లైన్ విధానంలో పంపడానికి లాస్ట్ డేట్ February 22 అనమాట. ఇంకా మనకి టైం అయితే ఉంది. సో ఆ డేట్లోపు అయితే మీరు యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఎంటీఎస్కి సంబంధించి కానీ అండ్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ వీటికి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో 15th and 16th పాయింట్లో కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ విల్ బీ సెండ్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్ ఓన్లీ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే అప్లై చేసిన అందరికీ హాల్ టికెట్స్ అనేవి రాకపోవచ్చు. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిటర్న్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారనమాట. నో కరెస్పాండెన్స్ విల్ బీ మేడ్ విత్ ద అప్లికెంట్స్ హు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్. అంటే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే పంపిస్తారు. షార్ట్ లిస్ట్ కాని వాళ్ళకి ఎగ్జామినేషన్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేవి రావన్నమాట. ఒకవేళ మీకు రిటర్న్ టెస్ట్ కనుక హాల్ టికెట్స్ కనుక వచ్చినట్లయితే మీకు మ్యాక్సిమం 75% జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. అంటే చాలా తక్కువ మెంబర్స్తో పోటీ పడి మీరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నార్మల్గా మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏదైతే వస్తూ ఉంటాయో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో నార్మల్గా మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారో అదే సిలబస్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కూడా మనకి నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం అవుతుంది. కేవలం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్కి సంబంధించి మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎల్డీసీ అండ్ యూడీసీకి సంబంధించి మాత్రం మీకు మనకి ఎగ్జామినేషన్ తర్వాత మీకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎల్డీసీకి మాత్రం కంపల్సరీగా ఉంటుంది, యూడీసీకి మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే యూడీసీకి మనకి ఇక్కడ వాళ్ళు టైపింగ్ స్కిల్స్ అనేవి అడగలేదు కాబట్టి. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇక్కడ సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేజ్ అనేది ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో 500 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంపాల్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడైనా మనకి ఫస్ట్ ఇంపాల్లో వస్తుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి సో మాకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.